హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీలోకైనా, దోసలోకైనా సూపర్ టేస్టీగా ఉండే మంచి టిఫిన్ చట్నీనైతే చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకటే రకం చట్నీ తిని బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ కోసమైనా 1కి 4 తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి తయారీ కోసం పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గుప్పెడు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్‌లో వీటిని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాం. 7, 8 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేగేంత వరకు వేయించుకోండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి. కాస్త చింతపండును కూడా వేసుకోండి. చింతపండు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. టమాటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించండి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి కొంచెం అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేగిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, చల్లారబెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 4, 5 వెల్లుల్లి రెమ్మలు, పావు స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసి తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చట్నీ అనేది మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకున్న చట్నీకి పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత ఈ చట్నీలో వేసుకుని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ చట్నీలో మనం ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ చట్నీని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చట్నీతో వేడి వేడి ఇడ్లీని డీప్ చేసుకుని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.